హాయ్ వెల్కమ్ టు ఈటీ. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు ఎప్పుడు ఎలా మారుతారో ఎవరూ ఊహించలేరు. అప్పటి వరకు డైరెక్టర్గా ఉన్నవాళ్ళు హీరోలైపోతారు. హీరోలు నిర్మాతలు డైరెక్టర్లు అవుతారు. హీరోయిన్లు కూడా అంతే. సక్సెస్లో ఉన్నంతకాలం సినిమాలు చేసే హీరోయిన్లు ఆ తర్వాత కూడా లైమ్ లైట్లో ఉండడానికి నిర్మాణం వైపు, బిజినెస్ లేదా ఇంకేదైనా రంగాల వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. ఇప్పుడు మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి కూడా ఇదే డిస్కషన్స్ జరుగుతున్నాయి. చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి ముందు ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలి అనుకున్నారట. కానీ ఆ తర్వాత హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా స్థాయిలో పలు సక్సెస్ఫుల్ సినిమాలను ఖాతాలో వేసుకున్నారు. ఇదు ఎన్న మాయం సినిమాతో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి మొదటి సినిమాతోనే మంచి హిట్ను అందుకొని ఆ తర్వాత స్టార్ హీరోయిన్గా మారారు. నేను శైలజతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్ ఆ సినిమాతో తెలుగు ఆడియన్స్లోనూ మంచి గుర్తింపును దక్కించుకున్నారు. ఆ తర్వాత సావిత్రి బయోపిక్గా తెరకెక్కిన మహానటి సినిమాలో జీవించి ఏకంగా నేషనల్ అవార్డును అందుకున్న కీర్తి రీసెంట్గా బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. అయితే తన బాలీవుడ్ డెబ్యూ అనుకున్నంత ఫలితాన్ని అందుకోలేకపోయింది. మొన్న ఈ మధ్య తన ప్రియుడు యాంటోనీని పెళ్లి చేసుకుని దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్కు పెళ్లి తర్వాత పెద్దగా ఆఫర్లు రావడం లేదు. ఓ వారం క్రిందట వచ్చిన ఉప్పు కప్పు రంబు కూడా పెళ్లికి ముందు కమిట్ అయిన సినిమానే. అయితే సినిమా అవకాశాలు రాకపోయినా కీర్తి బిజీగానే ఉన్నారు. ఇటీవల కీర్తి ఓ ఈవెంట్ కోసం మధురై వెళ్ళగా అక్కడ ఆమెను చూసి చాలా మంది టీవీకే అని దళపతి విజయ్ పెట్టిన పార్టీ పేరును కేకలేశారు. అయితే కీర్తిని చూసి ఫ్యాన్స్ అలా అరవడానికి పలు కారణాలు ఉన్నాయి. వీరిద్దరూ కలిసి గతంలో 2 సినిమాలు చేశారు. ఆ సాన్నిహిత్యంతోనే గోవాలో జరిగిన కీర్తి పెళ్లికి కూడా విజయ్ హాజరయ్యారు. అభిమానులు అలా అరుస్తున్నప్పటికీ కీర్తి ఏమీ స్పందించకపోవడంతో ఆమెకు పాలిటిక్స్ పై ఇంట్రెస్ట్ ఉంది అని, త్వరలోనే ఆమె విజయ్ పార్టీ కండువా కప్పుకుంటుంది అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే తనకు రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదు అని కీర్తి ఓ సందర్భంలో తెలిపారు.